ఓం శాంతి. సెప్టెంబర్ 23వ తారీఖు 2023 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఆత్మ పరమాత్మల యథార్థమైన జ్ఞానము మీ వద్ద ఉంది. అందువలన ఛాలెంజ్ చేయాలి. మీరు శివశక్తులు. ప్రశ్న: ఏ అత్యంత ఉన్నతమైన గమ్యము కొరకు పిల్లలైన మీరు పురుషార్థము చేస్తున్నారు? జవాబు: నిరంతరము స్మృతిలో ఉండడం. ఇదే అన్నింటికంటే ఉన్నతమైన గమ్యము. స్మృతి ద్వారానే కర్మభోగము చుక్త అయ్యి కర్మాతీత అవస్థ వస్తుంది. ఏ తల్లిదండ్రుల నుండి అపారమైన సుఖము లభిస్తూ ఉందో వారిని గురించి బాబా మేము మీ స్మృతి మర్చిపోతామని పిల్లలంటారు. ఇది ఆశ్చర్యం కదా. దేహీ అభిమానులుగా ఉండు పురుషార్థము నడుస్తూ ఉంటే స్మృతిని మర్చిపోలేరు. పాట: ఈ ఆటనంతా రచించిన వారెవరు? ఓం శాంతి. భగవాను వాచ: పిల్లలకు తమ తండ్రి అయిన భగవంతుని గూర్చి తెలుసు. ఇప్పుడు పిల్లలు వచ్చి తండ్రి ద్వారా ఆస్తికులుగా అయ్యారు. ఎందుకంటే తండ్రి ద్వారానే తండ్రిని గురించి తెలుసుకున్నారు. అందుకే ఆస్తికులని పిలువబడతారు. మనము ఆత్మలమని, వారు ఆత్మలకు తండ్రి అని ఇప్పుడు మీరు కరెక్ట్గా తెలుసుకున్నారు. భలే కొంతమంది మనుషులు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు, కానీ పరమాత్మను గురించి ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు తండ్రి స్వయంగా వచ్చి పిల్లలకు జన్మనిచ్చి వారికి తమ పరిచయమునిచ్చినప్పుడు తెలుసుకుంటారు. తండ్రియే తన పరిచయమునివ్వాలి. వారు ఆత్మల తండ్రి. వారు సన్ముఖంలోకి వచ్చి మీరు ఆత్మలు, నేను ఆత్మల పరమపితనని తెలుపుతున్నారు. ఇది మీకు నిశ్చయమైపోయింది. ఇది సాధారణమైన విషయం. ఆత్మలకు తండ్రి తప్పకుండా ఉంటారు. ఆత్మ పరమాత్మ చాలా కాలము వేరుగా ఉండినారనే గాయనం కూడా ఉంది. తండ్రిని పిల్లలే తెలుసుకున్నారు. తండ్రి 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చారు. పిల్లలందరూ నాస్తికులుగా దుఃఖితులుగా అయినప్పుడు, ఆస్తికులు ఒక్కరు కూడా ఉండనప్పుడు తండ్రి వస్తారు. ఆస్తికులుగా చేసి మళ్ళీ మరుగైపోతారు. ఆ తర్వాత తండ్రి గురించి ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు పిల్లలైన మీకు నెంబరు వారుగా పురుషార్థానుసారము ఈ నిశ్చయం ఉంది. అందరికీ సంపూర్ణ నిశ్చయం లేదు. భలే ఇక్కడ సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. పరమపిత పరమాత్మ పతిత పావనులైన తండ్రి పతితుల నుండి పావన దేవతలుగా తయారు చేస్తున్నారని ఇది కూడా మీకు తెలుసు. ఇక్కడ కేవలం దేవతల విగ్రహాలు మాత్రమే ఉన్నాయి, కానీ వారు స్వయమైతే ఇక్కడ లేరు. బ్రాహ్మణులైన మీరు తప్ప ఏ మనుష్య మాత్రులకు కూడా ఆత్మ గురించి కానీ పరమాత్మ గురించి కానీ తెలీదు. మేమే పరమాత్మ అన్నందువలన ఆత్మను గురించి తెలీదు, పరమాత్మను గురించి తెలీదు. స్వయాన్ని యథార్థ రీతిగా ఆత్మాని అర్థం చేసుకొని పరమాత్మను తమ తండ్రిగా భావించే మనిషి ఒక్కడు కూడా లేడని పిల్లలైన మీకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఎవరు చేస్తారు? శక్తులే సవాలు చేశారు. కానీ ఇప్పటి వరకు అందుకు కావలసిన శక్తి మీలో ఇంకా రాలేదు. శివశక్తులు సుప్రసిద్ధులు. జగదంబ కూడా ఒక శక్తియే. ఇప్పుడు కాన్ఫరెన్స్లో అన్ని మతాధికారులు వస్తారు.
వారికి కూడా అర్థం చేయించాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి. మనము ఆత్మలము. పరమపిత పరమాత్మ నుండి వారసత్వము తీసుకుంటున్నామనే నిశ్చయం లేకుంటే, ఏదైనా సంశయం ఉంటే ఉన్నత పదవిని పొందలేరు. మంచి మంచి పిల్లలు కూడా నడుస్తూ నడుస్తూ మాయా తుఫానుల వలన క్రింద పడిపోతారు. నిశ్చయ బుద్ధి నుండి సంశయ బుద్ధిగా అయిపోతారు. లేకుంటే పిల్లలెప్పుడూ వీరు మా తండ్రి కాదని సంశయ బుద్ధిగా అవ్వరు. ఇక్కడ ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయము. పరమపిత పరమాత్మ ఆత్మలైన మా అందరికీ తండ్రి అని అంటారు కూడా. వారు మమ్మల్ని చదివిస్తున్నారు, అయినా తండ్రిని మర్చిపోతారు. బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు, పిల్లలు మీ తండ్రిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అయిపోతాయి. జన్మ జన్మాంతరాల వికర్మలు తలపై చాలా ఉన్నాయి. మమ్మ బాబా ఎవరినైతే బ్రహ్మ సరస్వతని అంటారో వారు నెంబర్ 1లో ఉన్నారని మీకు తెలుసు. వారు కూడా స్వయంగా చెప్తున్నారు, ఇంతగా యోగము చేస్తున్నా, ఇంత శ్రమ చేస్తున్నా అనేక జన్మల పాపాలు సమసిపోలేదు, ఎంతో కొంత భోగించవలసి వస్తుంది. అంతిమ సమయంలో ఇలా భోగించడం నుండి విడుదలై కర్మాతీత అవస్థను పొందాలి. అందుకు పురుషార్థము చెయ్యాలి. మాయ కూడా తక్కువ రుస్తుం కాదు. ఇరువురు మాయ తండ్రి సర్వశక్తివంతులే. మాయా రావణుడు మనుష్య మాతృలందరినీ పతితంగా చేసేశాడు. పతిత పావన అని పాట కూడా పాడతారు. చప్పట్లతో తాళాలతో భజన కూడా చేస్తారు. కావున అందరూ పతితులుగానే ఉన్నారు కదా. అయితే స్వయాన్ని పతితులమని భావించరు. ఇది పతిత ప్రపంచమని కూడా అర్థం చేయించడం అవసరం. సత్యయుగాన్ని పావన ప్రపంచమని అంటారు. పావన ప్రపంచంలో ఈ విధంగా పతిత పావనుణ్ణి పిలవరు. అక్కడ సత్యయుగంలో భారతదేశం చాలా సుఖవంతంగా ఉండేది. ఒకే ధర్మం ఉండేది. పరమపిత పరమాత్మ జ్ఞానసాగరులని, ఈ వేదశాస్త్రాలు మొదలైన వాటి రహస్యం తెలిసిన వారని, వారే స్వయంగా చదివిస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. కానీ కొంతమంది స్వయం పరమపిత పరమాత్మ మమ్మల్ని చదివిస్తున్నారని కూడా మర్చిపోతారు. అనంతమైన తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారని నష ఎక్కదు. ఇక్కడి నుండి వెలుపలికి ఇంటికి పోతూనే నష అదృశ్యమైపోతుంది. యుక్తియుక్తంగా పురుషార్థము చేయువారు చాలా తక్కువ మంది ఉన్నారు. వారు కూడా అతి కష్టం మీద చేస్తూ ఉంటారు. మాయ చాలా బలవత్తరమైనది. దేహాభిమానమైతే నెంబర్ 1. స్వయాన్ని దేహీగా భావించమని తండ్రేమో తెలిపించారు. మనము ఆత్మలము. ఈ శరీరము ద్వారా మనము కర్మలాచరిస్తున్నాము. స్వయాన్ని పరమాత్మ అని ఎప్పుడూ భావించరాదు. తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేసేందుకు వచ్చాను. నన్ను క్షణక్షణము స్మృతి చేయండి. అయితే చాలా మంచి మంచి పిల్లలు కూడా తండ్రిని స్మృతి చెయ్యరు. అంతేకాక సత్యము కూడా తెలపరు. రాసి పంపే చార్టులో కూడా అసత్యమే ఉంటుంది. సత్యమైన చార్టును రాయరు. స్వయాన్ని ఆత్మగా భావించమని, ఆత్మలమైన మనము
84 జన్మలను పూర్తి చేసుకొని ఇప్పుడు బాబా వద్దకు వెళ్తామని భావించమని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఉదయమే నిద్రలేచి తండ్రిని స్మృతి చేస్తే ఆ నశ రోజంతా ఉంటుంది. మనుషులు ధనము సంపాదిస్తే ఈరోజు ఇంత సంపాదించాననే నశ ఉంటుంది కదా. ఇది కూడా వ్యాపారమే. వ్యాపారంలో ఎంత శ్రమ చేయాలి. బాబా కూడా వ్యాపారస్తులు. ఎంత శ్రమ చేస్తారో తమ అనుభవాన్ని తెలుపుతున్నారు. అమృత వేళనే లేచి మీతో మీరే మాట్లాడుకోవాలి. ఇప్పుడు పాత్ర పూర్తయింది. ఇప్పుడు మనము తప్పకుండా వెళ్ళిపోతాము. తర్వాత మళ్ళీ 21 జన్మలు రాజ్యపాలన చెయ్యాలి. ఎంత మధురమైన, ఎంత ప్రియమైన, అద్భుతమైన బాబా. ఇటువంటి తండ్రిని గురించి ఒక్క మనిషికి కూడా తెలీదు. తండ్రి వచ్చి తమకంటే ఉన్నతికి తీసుకువెళ్తారు. కానీ పిల్లలు తండ్రిని సర్వవ్యాపి అని తమకంటే నీచ స్థితికి తీసుకువెళ్లారు. అందుకే మీరు అత్యంత దుఃఖితులుగా అయ్యారని తండ్రి చెప్తున్నారు. పిల్లలైన మిమ్మల్ని నేను బ్రహ్మాండానికి, విశ్వానికి రెండిటికి అధికారులుగా చేస్తాను. అయితే పిల్లలైన మీరు తండ్రి అయిన నన్ను సర్వవ్యాపి అని అనేస్తారు. అయితే ఇది కూడా డ్రామాలోని ఆట. ఇప్పుడు ఫలానా విధంగా ఇలా ఇతరులకు అర్థం చేయించమని ఆదేశమునిస్తున్నారు. లక్ష్మీనారాయణులు మొదలైన దేవీ దేవతలు 100% సాల్వెంట్ బుద్ధి గలవారిగా ఉండేవారు. ఇప్పుడు అలా లేరు. ఎంత తేడా ఉందో గమనించండి. స్వర్గంగా ఉండే భారతదేశమెక్కడా, ఇప్పుడు నరకంగా ఉన్న భారతదేశమెక్కడా? ఈ జ్ఞానము ఏ మనిషిలోనూ లేదు. పిల్లలైన మీలో కూడా ఆ శక్తి లేదు. దేహాభిమానము చాలా ఉంది. దేహీ అభిమానులైతే ధారణ జరగాలి. తండ్రి ఆదేశిస్తున్నారు, ఇలా గర్జించండి. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, ఇది ఎవ్వరికీ తెలీదు. ఆత్మలమైన మనము బిందువులమని, మన తండ్రి పరమపిత పరమాత్మ కూడా బిందువేనని మీకు తెలుసు. వారు జ్ఞానసాగరులు, పతిత పావనులు, జనన మరణాలలోకి రారు. ఆత్మలమైన మనము జనన మరణాలలోకి వస్తాము. పరమపిత పరమాత్మ చెప్తున్నారు, నాకు కూడా పాత్ర ఉంది, నేను కూడా వస్తాను. మీ అందరినీ సుఖీలుగా చేసి మళ్ళీ నిర్వాణధామంలో కూర్చుండిపోతాను. మానవులు ముసలివారైతే వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు. కానీ వారికి దాని అర్థము తెలీదు. వానప్రస్థమనగా శబ్దానికి దూరంగా ఉండే స్థానము. వారు శబ్దము నుండి దూరంగా పోయి కూర్చోరు. ఇప్పుడు అందరూ వానప్రస్థులే. ఆత్మలైన మనము శబ్దానికి దూరంగా ఉండేవారము. అయితే ఆ స్థానమేదో కూడా తెలీదు. మీలో కూడా ఎవరో కొంతమంది బుద్ధిలో మాత్రమే ఈ విషయాలు ఉన్నాయి. దేహాభిమానం చాలా ఎక్కువగా ఉంది. తండ్రిని అనుసరించరు. మాయ కూడా చాలా ప్రబలమైనది. ఆత్మ పరమాత్మల సంబంధం గురించి ఎవ్వరికీ తెలీదు. తండ్రి సంబంధం గురించే తెలీదు. మీరు కూడా క్షణక్షణము మర్చిపోతారు. తండ్రి వారిగా అయ్యి ఆ తండ్రిని పూర్తిగా స్మృతి చెయ్యాలి కదా. పిల్లలంటారు, బాబా స్మృతి చేయడం మాటిమాటికి మర్చిపోతాము. అరే, మీరు తల్లిదండ్రులనే స్మృతి చేయడం మర్చిపోతారా? నిరంతరము స్మృతి చేయడమే మీ గమ్యము. ఏ మాతాపితల నుండి స్వర్గవారసత్వము తీసుకుంటున్నారో అటువంటి మాతాపితలను మర్చిపోతారా?
ఎంత ఆశ్చర్యం! మాతాపిత ఇరువురు ఒక్కరే. తండ్రి చెప్తున్నారు, నేనే మీ మాతాపితను. ఇవన్నీ చాలా గొప్ప రహస్యమైన విషయాలు. చాలామంది జగదంబను మాత అని భావిస్తారు. కానీ వారు మాత కాదు, ఆమె సాకారి కదా. మీరు మాతాపిత అని ఆ నిరాకారుణ్ణి గానము చేస్తారు. ఈ విషయాలన్నీ ముందు తెలిపేవారు కాదు. రోజురోజుకు రహస్యమైన విషయాలు వినిపించబడతాయి. ఏ విషయమైనా మీకు అర్థము కాక ఇతరులకు అర్థం చేయించలేకుంటే బాబాని అడిగి చెప్తాము, ఈ విషయం ఇంకా మాకు తెలపలేదని చెప్పండి. రోజురోజుకు చాలా కొత్త కొత్త పాయింట్లు లభిస్తూ ఉంటాయి. జ్ఞానము చాలా గొప్పది. కొంతమంది మాత్రమే అర్థం చేసుకుంటారు. చదువుతూ చదువుతూ అలసిపోతారు. బాబా, నేను నడవలేను, అలసి విసిగిపోయానని బాబాకు రాస్తారు. కొంతమంది విసిగిపోయి చదువును వదిలేస్తారు. వికారాలలోకి వెళ్తే చదువు దూరమైపోతుంది. బ్రహ్మచర్యాన్ని ధారణ చేస్తేనే ఈ చదువు ధారణ అవుతుంది. బ్రహ్మచర్య వ్రతమును వదిలేస్తే ధారణ అవ్వదు. కామము మహాశత్రువని ఇతరులకు చెప్పలేరు. బుద్ధికి తాళం వేయబడుతుంది. గమ్యము చాలా ఉన్నతమైనది. సన్యాసులైతే గృహస్థ ధర్మాన్ని వదిలి పారిపోతారు. వారు హఠయోగ సన్యాసులు. ఇది రాజయోగము. తండ్రే స్వయంగా వచ్చి రాజయోగము నేర్పిస్తారు. హఠయోగులు ఎప్పుడూ రాజయోగము నేర్పించలేరు. ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేయించే విధానం ఇంకా మీకు రాలేదు. వారిది హఠయోగ సన్యాసము. వారు పతితులను పావనంగా చెయ్యలేరు. మీది అనంతమైన సన్యాసము. అది హద్దు సన్యాసము. మా 84 జన్మలు పూర్తయ్యాయని, ఇప్పుడు మనము తిరిగి ఇంటికి వెళ్తామని మీ బుద్ధిలో ఉంది. ఈ అనంతమైన సన్యాసము బుద్ధితో చేయబడుతుంది. వారిది హఠయోగ సన్యాసము. మీది భగవంతునిచే నేర్పించబడిన రాజయోగము, కర్మయోగము. వారిది హఠయోగమని, ఇది రాజయోగమని ఇప్పుడు మీరు మంచి రీతిగా అర్థం చేయించగలరు. శివుని గురించి కూడా ఎవరికీ తెలీదు. ఆత్మ ఎలా బిందువో అలా శివుడు కూడా బిందువే. బిందువు గుర్తును కూడా భృకుటిలోనే ఉంచుతారు. భృకుటి తప్ప ఏ ఇతర స్థానంలోనూ బిందువును ఉంచరు. భృకుటిలోనే బిందువు ఉంచబడుతుంది. ఆత్మ కూడా అక్కడనే నివసిస్తుంది. ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. ఇంత చిన్న బిందువులో 84 జన్మల అవినాశీ పాత్ర నింపబడి ఉంది. ఈ విషయాలు ఎంతో లోతైనది. ఇవి అర్థం చేయించడం ఎవ్వరికీ రాదు. సత్యంగా అర్థం చేయించాలి. ఆత్మ ఎలాగైతే బిందువో పరమాత్మ కూడా అలాగే బిందువు. ఒకవేళ మరో ఆత్మ వస్తే అది కూడా పక్కనే కూర్చుండిపోతుంది కదా. బ్రాహ్మణునిలోనికి ఆత్మను పిలుస్తారు. ఆత్మ వచ్చి నేను ఫలానా జాగాలో జన్మించానని చెప్తుంది. అయితే అలా వచ్చిన ఆత్మ ఎక్కడ కూర్చుంటుంది? తలలోనా? అందులో మీ ఆత్మ కూడా ఉంది కదా. తండ్రి చెప్తున్నారు, నేను కూడా బిందువునే. నన్ను పరమపిత పరమాత్మ అని అంటారు. వారి మహిమ చాలా గొప్పది. ఓం నమః శివాయ అంటూ ఇలా మహిమ చేసిందెవరు? ఆత్మ. ఆత్మ శాలిగ్రామము. కావున తప్పకుండా వారు వేరుగా ఉన్నారు కదా. ప్రపంచానికి ఈ విషయాలేవీ తెలీదు. వారికి గల ఒకే పేరు శివుడని మీకు తెలుసు.
బ్రహ్మ విష్ణు శంకరులను బ్రహ్మదేవతాయ నమః విష్ణుదేవతాయ నమః అని అంటారు. వారిని శివపరమాత్మాయ నమః అని అంటారు. అందువలన శివుడు ఉన్నతమైన వారు కదా. ఈ విషయాలు మీరు అర్థం చేసుకోగలరు. ఈ జ్ఞానము కూడా మీకు ఇప్పుడే లభించింది. ఇప్పుడు మీ జన్మ వజ్రతుల్యమైనది. దేవతలైతే ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. అటువంటి ప్రాలబ్ధాన్నిచ్చే తండ్రి అద్భుతమైనవారు. ఇటువంటి పారలౌకిక తండ్రిని ఎంతగా గౌరవించాలి. బుద్ధి యోగాన్ని ఈ బ్రహ్మతో కాదు, శివబాబాతో ఉంచండి. ఆ తండ్రి ఇతని ద్వారా చదివిస్తున్నారు. ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు. ఈ మొత్తం సృష్టిలో వీరు ఎంత గొప్ప అతిథి. శివబాబా పరంధామము నుండి వస్తారు. వీరు భారతదేశానికి ఎంత గొప్ప అతిథి. వీరు ఎక్కడి నుండి వచ్చారు. ఈ మినిస్టర్లు మొదలైన వారికి ఎంత గౌరవం ఉంటుంది. పతితులను పావనంగా తయారు చేసేందుకు ఇంత గొప్ప అతిథి గుప్తవేషంలో వచ్చారు. మంచిది. మీఠే మీఠే సికీలధే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. అమృతవేళ నిద్ర లేచి స్మృతిలో కూర్చొని సంపాదన జమ చేసుకోవాలి. మీతో మీరు మాట్లాడుకోవాలి. దేహీ అభిమానులుగా ఉండాలి. 2వ పాయింట్. రాజయోగము కర్మయోగాలను నేర్చుకొని ఇతరులకు నేర్పించాలి. ఎప్పుడు విసుగు చెంది చదువును వదలరాదు. తండ్రిపై తప్పకుండా గౌరవం ఉంచాలి. వరదానము. బాబా సమానంగా బేహద్ వృత్తిని ఉంచుకునే మాస్టర్ విశ్వకళ్యాణకారి భవ. వివరణ. బేహద్ వృత్తి అంటే సర్వాత్మల పట్ల కళ్యాణ వృత్తిని ఉంచడం. ఇదే మాస్టర్ విశ్వకళ్యాణకారులుగా అవ్వడం. కేవలం మీ కళ్యాణం లేక హద్దులో నిమిత్తంగా అయిన ఆత్మల కళ్యాణం కొరకే కాక సర్వుల పట్ల కళ్యాణం యొక్క వృత్తి ఉండాలి. ఎవరైతే తమ సొంత ఉన్నతిలో తమ ప్రాప్తిలో స్వయం కొరకు సంతుష్టతతో రాజీగా ఉండి నడుస్తారో వారు స్వకళ్యాణకారులు. కానీ ఎవరైతే బేహద్ వృత్తి నుంచి బేహద్ సేవలో బిజీగా ఉంటారో వారిని బాప్ సమాన్ విశ్వకళ్యాణకారులని అంటారు. స్లోగన్. నింద స్తుతి గౌరవము అవమానము లాభము నష్టములో సమాన స్థితి ఉండేవారే యోగయుక్త ఆత్మలు. ఓం శాంతి.